ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు విచారణలో ఈడీ దూకుడు పెంచింది. మద్యం కుంభకోణం సొమ్మును మనీ లాండరింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటోన్న వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లో గురువారం ఉదయం సోదాలు ప్రారంభించింది. ఈ సోదాలు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఏకకాలంలో ప్రారంభమయ్యాయి. మద్యం కేసులో మనీ లాండరింగ్పై ఈడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న డిస్టిలరీల నుండి ఈడీ వాంగ్మూలాలు తీసుకుంది. అంతేకాకుండా ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డిని కూడా ఇప్పటికే ఈడీ విచారించింది. ఇప్పుడు ఆ వాంగ్మూలాలు విచారణలో తేలిన అంశాల ఆధారంగా మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆఫీసులు, నివాసాలలో సోదాలు ప్రారంభించింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో బినామీ సంస్థలు, సూట్ కేస్ కంపెనీలు, హవాలా ద్వారా దాదాపు 3,500 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందని సిట్ దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఈడీ నజర్ పెట్టింది.